అవని కోపంగా నిహారిక దగ్గరకు వచ్చి, ఎవరు ఎదురొస్తేనే అపశకునం అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎదురొస్తేనే అపశకునం అని చెప్పి నిహారిక అవనిని అంటూ ఉంటుంది. నల్ల పిల్లి ఎదురొచ్చినా కూడా మంచి జరుగుతుందేమో కానీ, నువ్వు ఎదురు వస్తే బయటికి వెళ్తే అదే అపశకునం అని చెప్పి అవని నిహారికను అంటూ ఉంటుంది. నా భార్యను అంత మాట అంటావా అని కృష్ణబాబు అవనిని అడుగుతూ ఉంటాడు. నువ్వు నన్ను నిలదీయటం కాదు బావా, నీ భార్య నిహారిక చంప పగలగొట్టి అవనిని ఎందుకంత మాట అన్నావని అడుగు అని చెప్పి అవని కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది. అమ్మా అవని, ఎందుకు అనవసరంగా గొడవలు? వేదా, మీరు వెళ్ళండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఎక్కడికి మోయా వెళ్ళేది? నిహారిక మాట్లాడింది తప్పా రైటా అని అవని అడుగుతూ ఉంటుంది. చెప్పత్తా, నిహారిక మాట్లాడింది రైటా రాంగా? నేను ఎదురు వస్తే అపశకునమా? అనుకున్న పనులు జరగవా అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. నిహారిక మాట్లాడింది కరెక్టే కదా అని వేదవతి అంటూ ఉంటుంది. అవునులే అత్త, గతంలో ఏరువాక్కు వెళ్ళేటప్పుడు నన్ను ఎదురు రమ్మనేదానివి, ఆ విషయాలు మర్చిపోయినట్టున్నావు అని అవని అంటూ ఉంటే, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అని చెప్పి వేదవతి అంటుంది. అంతేలే అత్త, ఇప్పుడు చెడు బుద్ధి కల ఈ నిహారిక మాటలు వింటున్నావు కదా, ఈ నిహారిక నడిపిస్తున్న దోవలో నడుస్తున్నావు కదా, అందుకే ఈ నిహారిక ఎదురు వస్తే మంచి అవుతుంది, నేను ఎదురు వస్తే అపశకునం అవుతుంది, అంతే కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, మన కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి మనం సంతోషంగా ఉండాలంటే ఒక్కటే జరగాలి అని చెప్పి నిహారిక అంటుంది. ఏంటది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఈ అవని చచ్చిపోవాలి అని చెప్పి నిహారిక అంటుంది. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా నిహారిక వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును, నేను అన్నది కరెక్టే, ఈ అవనికి నిండు నూరేళ్లు నిండితేనే మన నిండు నూరేళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక దాంతో శ్రీకర్కి కోపం వచ్చి, నిహారిక, అవనిని ఎంత మాట పడితే అంత మాట అంటావా? నువ్వు ఎవరి విషయంలో కూడా ఇలా ప్రవర్తించవు, కానీ అవని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అవని ఏం తప్పు చేసింది అని శ్రీకర్ నిహారికను నిలదీస్తూ ఉంటాడు. నీలాంటి వాళ్లకు మాటలతో చెప్తే అర్థం కాదు, చేతల్లోనే చూపించాలి అని శ్రీకర్ నిహారికను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడే కృష్ణబాబు వచ్చి శ్రీకర్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రేయ్, ఏం చేస్తున్నారో నువ్వు? నా భార్య నీకు ఏమవుతుంది? వదినవుతుంది, వదినంటే అమ్మతో సమానం, అలాంటి అమ్మను కొట్టడానికి చెయ్యెత్తుతావా? అంటే అమ్మపై చెయ్యెత్తుతున్నావా నువ్వు అని కృష్ణబాబు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. అవని పట్ల నిహారిక చేసింది తప్పు, అందుకే నిహారికను కొట్టాలనుకున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవనిపై నేను చెయ్యి చేసుకుంటే ఊరుకుంటావారా అని కృష్ణబాబు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. అవని ఏ తప్పు చేసింది, ఎందుకు అవనిని కొడతావు అని చెప్పి శ్రీకర్ కృష్ణను అడుగుతూ ఉంటాడు. నిహారిక అవనిని అనకూడని మాట అన్నది కాబట్టి నిహారిక అవనికి క్షమాపణ చెప్పాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నా భార్య నీ భార్య కాళ్ళు పట్టుకోవాలా? ఎంత మాట అన్నావురా అని కృష్ణబాబు శ్రీకర్ షర్టు పట్టుకుంటాడు. ఒరే, ఏం చేస్తున్నారా? ఇప్పటికే కుటుంబం అల్లకల్లోలం అయింది, ఇప్పుడు రామలక్ష్మణులు లాంటి మీరు కూడా కొట్టుకొని కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తారా ఏంట్రా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. నిహారిక అవనిని అలా అనటం ముమ్మాటికి తప్పే అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఎలా తప్పవుతుంది నాన్న అని వసంత అంటూ ఉంటే, నువ్వు కాస్త ఆగుతావమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి, వేదా, ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటావు కదా, నిహారిక మాట్లాడింది తప్ప రైటా అని చెప్పి ప్రసాదరావు వేదవతిని అడుగుతూ ఉంటాడు. నీకు చేతనైతే నిహారికతో అవనికి క్షమాపణ చెప్పించు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే, అమ్మ నిహారిక, నువ్వు మాట్లాడింది తప్పు, అవనికి క్షమాపణ చెప్పు, తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగటంలో తప్పు లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవని, నీ విషయంలో నేను మాట్లాడింది తప్పు, నన్ను క్షమించు అని చెప్పి నిహారిక అవనికి చెప్తూ ఉంటుంది. శబాష్ బావా, శబాష్ మోయ, శబాష్ అత్త, మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని చెప్పి ఇప్పటి వరకు వేచి ఉన్నాను, లేకపోతే ఈ నిహారికను అప్పుడే చెంపలు పగిలేలా కొట్టేదాన్ని, ఇప్పుడు మీరు నాకు బాగా నచ్చారు అని చెప్పి అవని వేదవతి వాళ్ళను పొగుడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా అర్చన దూరం నుంచి వింటూ ఉంటుంది. నిహారిక పెద్దమ్మ అమ్మను అంత మాట అనేసిందేంటి? పైన తదాస్తు దేవతలుంటారు, అమ్మకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒరే కృష్ణ, ఇంకొకసారి నిహారిక అవనిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు, రేయ్, నాకు దొరుకుతావురా, అప్పుడు నీ సంగతి చెప్తాను అని కృష్ణబాబు శ్రీకర్ వైపు చూస్తూ వేలు చూపుతూ వెళ్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అమ్మ నిహారిక, రా మనం గుడికి వెళ్దాం అని వేదవతి నిహారికని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మాయ రాకీ ఇద్దరు కూడా ఒక దగ్గర కలుసుకుంటారు. పని ఏమైంది రాకీ అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడకను సొంతం చేసుకుందామని వెళ్ళాను, కానీ అగ్నికీలలు ఎగిసి పడ్డాయి అని చెప్పి రాకీ మాయకు చెప్తూ ఉంటాడు. అసలు ఆ అవనికి ఎంత యాటిట్యూడ్ అని చెప్పి జరిగిందంతా కూడా రాకీ మాయకు చెప్తూ ఉంటాడు.
ఆ అవని యాటిట్యూడ్‌తో నేను కూడా చాలా సఫర్ అయ్యాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఆ యాటిట్యూడ్‌ని తగ్గిస్తే అని చెప్పి రాకీ అడుగుతూ ఉంటాడు. అంటే ఏం చేద్దాం అని మాయ అడుగుతూ ఉంటుంది. ఆ అవనిని చంపేద్దాం అని చెప్పి రాకీ చెప్తూ ఉంటాడు. అవనిని చంపేస్తావా? అంత ఈజీయా? అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను డిపార్ట్మెంట్‌లో ఉన్నాను. ఎలాంటి సాక్ష్యం లేకుండా కూడా చేయగలను అని రాకీ చెప్తూ ఉంటాడు. నా చేతికి మట్టి అంటకుండా నువ్వు ఏం చేసినా ఓకే అని మాయ చెప్తూ ఉంటుంది. అయితే రేపే ఆ అవని చావుకి ముహూర్తం పెట్టేద్దాము అని రాకీ చెప్తూ ఉంటాడు. సరే, అవనిని ఈ భూమి మీద లేకుండా చేస్తా అంటున్నావు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. చిన్న సహాయం చెయ్యి అని రాకీ చెప్తూ ఉంటాడు. ఏంటది అని మాయ అడుగుతూ ఉంటుంది. రేపు అవనిని సిటీకి దూరంగా మీదేదైనా ఆఫీస్ ఉంటే అక్కడికి పంపించు. అవని వెళ్తున్న కారుకి బాంబు పెడతాను. సిటీ దాటగానే ఎవరూ లేని ప్రదేశంలో బాంబుని బ్లాస్ట్ చేస్తాను అని రాకీ చెప్తూ ఉంటే ప్లాన్ అదిరిపోయింది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అదిరిపోవటం కాదు, రేపు అవని చచ్చాక సంతోషపడతావు కూడా అని చెప్పి రాకీ చెప్తూ ఉంటాడు. ముక్కు పుడక లేకపోతే ఆ అవని లేకపోతే నాకు నచ్చిన కథను నేను రాసుకుంటాను. అయితే నువ్వు పని ఫినిష్ చెయ్యి, నీకు నేను చేస్తాను, సహాయం చేస్తాను అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది. సరే, నేను ఇప్పుడే పని మొదలు పెడతాను అని చెప్పి రాకీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మాయ తన క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. అవని ఆఫీస్లోకి ఎంటర్ అవగానే అవని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అవని మాయ క్యాబిన్లోకి వెళ్ళి ఏంటి మేడం పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీలాంటి పనికి మాలిన వాళ్ళందరినీ మా డాడీ అని మాయ అంటూ ఉంటే, మేడం కాస్త మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పి అవని అంటుంది. నీలాంటి పని లేని వాళ్ళందరికీ కూడా మా డాడీ పని ఇప్పిస్తే మీరు చేసేదేంటి అని చెప్పి మాయ అవనిపై కోప్పడుతూ ఉంటుంది. ఏం జరిగింది అని అవని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందా, నీ వల్ల మా కంపెనీకి పెద్ద నష్టం వచ్చింది అని మాయ చెప్తూ ఉంటే ఆ మాటలను శ్రీకర్ విని ఏమైంది మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మన కంపెనీకి అవని వల్ల పెద్ద లాస్ వచ్చింది. కంపెనీ దగ్గర మన వాళ్ళు ఉన్నారు. నన్ను వెంటనే కంపెనీ దగ్గరకు రమ్మని ఫోన్ చేస్తున్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మాయ చెప్తూ ఉంటే, సిటీ అవుట్స్కట్స్లో అంటున్నారు కదా, నేను కూడా వస్తాను మేడం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మీరిద్దరూ అవసరం లేదు, నేను వెళ్తాను అని చెప్పి అవని అంటుంది. ముందు ఈ ఫైల్ని స్టడీ చేసి ఆ తర్వాత బయలుదేరుతాను అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటే, సరే కానివ్వు అని చెప్పి మాయ అంటుంది. ఇక అవని వెళ్ళి ఫైల్ని స్టడీ చేస్తూ ఉంటుంది. ఇక మాయ రాకీకి ఫోన్ చేసి అవని కాసేపట్లో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మా కంపెనీ దగ్గరకు బయలుదేరుతుంది. నువ్వు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేయి అని చెప్పి చెప్తూ ఉంటే, సరే నేను మీ ఆఫీస్ ముందే ఉన్నాను, బాంబు తీసుకొని వచ్చాను, అవని కారుకి ఫిట్ చేయబోతున్నాను అని రాకీ చెప్తూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు, నా పేరు బయటికి రాకూడదు అని మాయ చెప్తూ ఉంటే ఓకే అని చెప్పి రాకీ చెప్తూ ఉంటాడు. ఇక రాకీ ఫోన్ కట్ చేసి ఎవరు చూడకుండా అవని కారుకి బాంబుని ఫిక్స్ చేస్తాడు. బాంబు ఫిక్స్ చేయటం అయిపోయింది. అవని బయలుదేరిందా అని చెప్పి రాకీ అడుగుతూ ఉంటే ఇంకా లేదు, కాసేపట్లో బయలుదేరుతుంది అని చెప్పి మాయ రాకీకి చెప్తూ ఉంటుంది. అప్పుడే అవని మాయ క్యాబిన్కి వెళ్ళి మేడం నేను స్టడీ చేశాను ఫైల్ని, ఇక నేను సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మన ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని అవని చెప్తూ ఉంటే మాయ షాకింగ్గా చూస్తూ సరే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరొచ్చారు అని రాకీ అడుగుతూ ఉంటే సడన్గా అవని వచ్చింది. అవని మన ప్లాన్ వినేసిందేమోనని భయపడిపోయాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, నువ్వు అవనికి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని మాయ చెప్పడంతో ఓకే అని చెప్పి రాకీ అక్కడి నుంచి చాటుగా దాక్కొని అవని వెళ్తుందా లేదా అని చెప్పి అవనిని గమనిస్తూ ఉంటాడు. ఇంకా అవని ఆఫీసులో నుంచి బయటకు వస్తూ ఉంటే శ్రీకర్ అవనికి ఎదురుగా వెళ్ళి, అవని నువ్వు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మన కంపెనీకి వెళ్తున్నావు కదా, అది సిటీకి చాలా దూరం, నీకు తోడుగా నేను వస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. వద్దు బావా, నేను వెళ్తాను అని చెప్పి అవని అంటుంది. పర్వాలేదు అవని, వస్తాను, వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తోడుగా ఉండాలి కదా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నేను ఈ కాసేపు తోడు కోరుకోవట్లేదు బావా, నీ నుంచి జీవితంతో నాకు తోడుగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా మాయ దూరం నుంచి వింటూ ఉంటుంది. శ్రీకర్ వెళ్తే ఎలా, అవనితో పాటు శ్రీకర్ కూడా చనిపోతాడు కదా, శ్రీకర్ చనిపోవడానికి వీల్లేదు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ శ్రీకర్ దగ్గరకు వచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవని ఒంటరిగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కంపెనీకి వెళ్తుంది కదా, నేను కూడా తోడుగా వస్తా అంటున్నాను మేడం, అవని వినిపించుకోవట్లేదు, మీరైనా చెప్పండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని డేరింగ్ అండ్ డాషింగ్ కలా లేడీ కదా, వెళ్ళనివ్వు శ్రీకర్, నీతో నాకు చాలా పనుంది, రా వెళ్దాం, మనం ఆ పని చూసుకుందాం అని చెప్పి మాయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అది కాదు మేడం అని శ్రీకర్ అంటూ ఉంటే అవని వెళ్తుంది. అవని ఆ పని ఫినిష్ చేసుకొని వస్తుంది, రా శ్రీకర్ అని చెప్పి మాయ అంటుంది. ఇక దాంతో అవని అక్కడి నుంచి కారులో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కంపెనీకి బయలుదేరుతుంది. అవనిని ఫాలో అవుతూ రాకీ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సామి అడవి దేవతకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. తల్లి, ముక్కు పుడక కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ ఇప్పటి వరకు ముక్కు పుడకను దక్కించుకోలేకపోయాము.
ఈసారి నా శక్తినంతా ధారపోసి అవని ఇంటికి బయలుదేరుతున్నాను. ఎలాగైనా సరే ముక్కు పుడక నా సొంతం అయ్యేలా చూడు అని సామి అడవి దేవతకు నమస్కారం చేసుకుంటాడు. దొర, ఇక నేను బయలుదేరుతున్నాను అని సామి దొరకు చెప్పి అడవి నుంచి బయలుదేరతాడు. ఇక మరోవైపు అవనిని ఫాలో అవుతూ వెళ్తున్న రాకీ అవని సిటీ అవుట్స్కట్స్ దాటింది. ఇక అవనిని ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేసేయొచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ అవనిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయ కూడా ఈ రోజుతో అవని సమస్య తీరిపోబోతుంది, ముక్కు పుడక నా సొంతం అవ్వబోతుంది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అర్చన తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. నిహారిక పెద్దమ్మ అమ్మను అలా అనేసరికి నాకు చాలా భయమేసింది. అమ్మకు ఏమీ జరగకూడదు. అమ్మ ఆఫీస్‌కి వెళ్ళింది. గౌరమ్మ గుడికి వెళ్ళింది. సుజాత పెద్దమ్మ బయటికి వెళ్ళింది. ఎవరికీ ఏమీ జరగకుండా నువ్వే చూసుకో తల్లి అని చెప్పి అర్చన తులసి కోటకు పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా సామి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. అర్చనను నా ఆధీనంలోకి తీసుకొని ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ముక్కు పుడకను తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పటికే నా దగ్గర ఉన్న చాలా శక్తులను ధారపోశాను. ఇప్పుడు అనవసరంగా ఒక శక్తిని దారపోయకూడదు. అర్చన్ను ఎలాగైనా సరే సైడ్ చేసి ముక్కు పుడకను తీసుకెళ్ళాలి అని సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.